పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితంగా నడిపించాలని, దేవుని యొక్క సహవాసములో, వాక్య ధ్యానములో ఎదుగుతూ దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి అని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. గత వారం మనం సంఘ వధువు యొక్క లక్షణాలు ప్రారంభించాం. పరమగీతము 4వ అధ్యాయం 1వ వచనంలో, నా ప్రియురాలా నీవు సుందరివి సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచు ఉన్నవి అని వ్రాయబడి ఉంది. ఒక వ్యక్తి యొక్క అందం వాళ్ళ కళ్ళను బట్టి చెప్తూ ఉంటారు. ఇది లోక పరిస్థితి. సంఘ వధువు యొక్క అందం ఆమె పరిశుద్ధమైన కన్నులతో ఆరంభమవుతా ఉంది. ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు దేహానికి దీపం కన్నే అన్నారు. అవును, ఈ కన్ను ఎలాంటిది నిర్ణయాలు చేస్తుందో దాని మీదే మన జీవిత ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. గత వారం మనం హవ్వ యొక్క జీవితం, ఆమె చేసిన నిర్ణయం, అలాగే హాగరు యొక్క జీవితం, ఆమె తీసుకున్న నిర్ణయం, దేవుడు ఆమెను కలవడం, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసాం. ఆకాశం అంతా దేవుని కన్నే అని మా అమ్మగారు చెప్పిన మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఎంతో అందమైన, బలిష్టమైన జీవితాలు ప్రారంభించిన ఇద్దరు ప్రముఖమైన వ్యక్తులు తమ జీవితాల్ని ఎలా కోల్పోయారు, ఎంత నాశనానికి గురి అయ్యారు, వాళ్ళ కన్నులు స్వాధీనపరచుకోలేనందున ఎంత ఉన్నతమైన స్థితిలో చరిత్రలో లిఖింపబడవలసిన వ్యక్తులు తమ యొక్క జీవితాల్ని పాడు చేసుకున్నారో చూద్దాం. సంసోను యొక్క చరిత్ర మీ అందరికీ కూడా తెలుసు. పిల్లలు లేని తల్లిదండ్రులు, మానోహ భార్య. మరి ఆ తల్లి ఎంత ప్రార్థించిందో తెలియదు, కానీ హన్నా ప్రార్థన గురించి వ్రాయబడింది. ఈ తల్లి కూడా తప్పకుండా తనదైన శైలిలో ప్రార్థన చేసుకొని ఉండుంటది. ఒకరోజు దేవుని దూత వచ్చి ఒక కుమారుడు పుడతాడని, సంసోను అనే పేరు పెట్టాలని, అతన్ని ఎలా పెంచాలో అన్నీ కూడా చెప్పారు. సంసోను అంటే చిన్న సూర్యుడు అని అర్థం. ఈ చిన్న సూర్యుడు ఎదిగి ఎదిగి తనలో ఉన్న వెలుగు కోల్పోయాడు. దేహానికి దీపం కన్నే అన్నట్టుగా, ఆ వెలుగు అన్నట్లుగా ఆ వెలుగును కోల్పోయాడు. ఒక బాధాకరమైన అంతంలోకి వెళ్ళిపోయాడు. సంసోను యొక్క చరిత్ర ఆరంభంలోనే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి వచనం, సంసోను తిమ్నాతునకు వెళ్ళి
తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒక్కతెను చూసెను. ఒకరోజు సంసోను తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు వెళ్ళేటప్పుడు, న్యాయాధిపతులు 14:5. తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. మరి తల్లిదండ్రులు వెనక నడుస్తున్నారో ఏమో మనకు తెలియదు, కానీ యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్న మనకు వస్తుంది. బైబిల్లోనేమి మామూలుగానేమి ఏది జరిగినా పిల్లలు ఫస్ట్ తల్లిదండ్రులకే చెప్తారు. మరి సంసోనికి అలాంటి అలవాటు, ఉద్దేశం ఏదీ లేదు అనుకుంటా ఉంటాను. చెప్పాలి. మన విజయాలు, మన అపజయాలు, మన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు తల్లిదండ్రులు పంచుకున్నట్టుగా ఎవరు పంచుకోరు. నా తల్లి బ్రతికినంత కాలం ఆమె గొప్ప ప్రార్థనా పరురాలు. ఏది చెప్పినా ఏం జరిగినా మా కుటుంబంలో అమ్మ ప్రార్థన చేద్దాం, ప్రార్థనకి అసాధ్యమైంది ఏదీ లేదు అని చెప్తా ఉండేవాళ్ళు. ఆమె ప్రార్థనే నా జీవితానికి ఎంతవరకు సహాయకరంగా ఉంది అనుకుంటూ ఉంటాను. ఆమె 3 గంటల వరకు భోజనం చేసేవాళ్ళు. 3 దాటాక ఏమీ తినేవాళ్ళు కాదు. ఒక మాట అన్నారు, అమ్మ నేను చనిపోయినా నా ప్రార్థనలు మీకు తోడుగా ఉంటాయి. ఎంత గొప్ప మాట అనిపిస్తుంది. అదే మాట నేను నా బిడ్డలకేమి మీకు కూడా చెప్తూ ఉంటాను. ప్రతిరోజు కూడా ఈ శుభవార్త ఛానల్ చూసేవాళ్ళ కొరకు, యూట్యూబ్లో వాక్యాలు వినేవాళ్ళ కొరకు ప్రార్థిస్తూ ఉంటాను. ఒక శ్రేష్టమైన భక్తి చెయ్యాలి, మనమందరం దేవుణ్ణి సంతోషపరచాలి అనేది నా కోరిక. ఆయన మన కొరకు శ్రమ పడ్డారు, ఆయన మన కొరకు మరణించారు, ఆయన మన మరణాన్ని జయించారు, ఆయన మన శిక్షను తీసివేశారు. ఆయనకు మనం నమ్మకంగా ఉండాలి. దేవుణ్ణి మనం సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెట్టలేని క్రైస్తవ జీవితమే కాదు. మనం చూచే దాని మీద మన నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. సంసోను ఒక సింహాన్ని చంపాడు. కొన్ని రోజులయ్యాక 8వ వచనం, కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపునకు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెను కనబడగా అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. సంసోను యొక్క జీవితం, మోషే యొక్క జీవితం, ఈ సంఘటనను బట్టి నాకు 2 పాఠాలు నేర్పింది. సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి. చచ్చిన కళేబరాన్ని ముట్టుకోకూడదు. ఒకవేళ చచ్చిన దాన్ని ఏది ముట్టినా అతని నాజీరు అనే ప్రతిజ్ఞ వమ్మైపోతుంది. తల్లిదండ్రులకి చెప్పితే ఎక్కడ వాళ్ళు కోపడతారో, మరలా నాజీరు అవడానికి కొంత ప్రక్షాళన చెయ్యాలి. ఇవంతా ఎందుకు అనుకున్నాడో ఏమో. చచ్చిన దానిలో నుండి తేనె తీసుకొని తిన్నాడు. అలాగే అపవిత్రమైన వ్యక్తుల్లో అనగా ఫిలిస్తీ స్త్రీలలో తేనె మధురమైంది కావాలని కోరుకున్నాడు. ఆ మధురమైన దానిలో ఆనందించడం కూడా ఏది అపవిత్రమైందో, ఏది నిషేధించబడిందో, ఏది దేవునికి అయిష్టమైందో ఆ అపవిత్రమైనది అతనికి చాలా రుచికరంగా అనిపించింది. ఆ రీతిగా సంసోను తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఇందాక నేను
అన్నట్టు నేను నేర్చుకున్న పాఠం అది. ఎప్పుడూ కూడా అపవిత్రమైన దానిలో ఆనందించకూడదు. ఎప్పుడూ కూడా దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా మనకి ప్రాముఖ్యత కాకుండా మనం జాగ్రత్త పడాలి. ఇకపోతే మోషే ఫరో ఎదుట నిలిచి ఆ కర్రను పడేసినప్పుడు అది పామైంది. దేవుడు కర్రను పడై పామవుతుంది అని చెప్పారు, కానీ ఫరో కూడా పాములు చేస్తే ఏం చేయాలో చెప్పలేదు. అయితే మోషే ఫరో ఎదుట నిలిచినప్పుడు తన కర్రను పడేసినప్పుడు ఆ కర్ర పామైంది. ఒక గొర్రెల కాపరి కర్ర ఎంత పెద్దగా ఉంటుందో మనం అందరం కూడా ఊహించుకోవచ్చు. అదేమీ చిన్న పుల్ల ఉండదు, చాలా పెద్దదిగానే ఉండుంటుంది. అలాగే ఫరో యొక్క శకునగాండ్రు కూడా పాముల్ని చేశారు. మరి అవి ఎన్నో మనకు తెలియదు. మోషేకు ఫరో శకునగాండ్రు పాములు చేస్తారని తెలీదా? మోషే ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఐగుప్తు సకల విద్యలు కూడా అభ్యసించాడు. ఈ శకునగాండ్రు పాములు చేస్తారు అనే విషయం మోషేకు తెలుసు అనే నేను నమ్ముతూ ఉంటాను. అయితే గమనించండి, మన జీవితాలకు ఎక్కడో చోట ఒక నిర్దిష్టమైన సంఘటన తగులుతూ ఉంటుంది. మోషే పాముని చేసినప్పుడు ఫరో సేవకులు కూడా పాముల్ని చేశారు. చాలా సంవత్సరాల క్రితం నేను ఈ పాఠం నేర్చుకున్నాను, లేక దేవుడు నాకు నేర్పారు. దేవుడు మోషేతో కర్ర పడేసి పాము చేయమన్నారు, కానీ ఫరో శకునగాండ్రు కూడా పాములు చేస్తే ఏం చేయాలో చెప్పలేదు. దేవుడు కొన్నే చెప్తారు భక్తులకి, కొన్ని ఆయన చూసుకుంటారు. కాబట్టి ఫరో శకునగాండ్రు కూడా పాముల్ని చేసినప్పుడు ఏం చెయ్యాలో మోషేకు తెలియలేదు. ఎందుకంటే దేవుడు చెప్పలేదు. అది చాలా విచిత్రమైన ఒక సంఘటన. కాబట్టి ఎప్పుడైతే ఫరో మాంత్రికులు శకునగాండ్రు వాళ్ళ పాములు చేశారో మోషే దేవుడి వైపు చూసుంటాడు, ఇదేంటి ఎలా జరిగింది? ఇప్పుడు మోషే చేయటానికి ఏమీ లేదు. చాలా సంవత్సరాల క్రితం చాలా తికమక్క ఈ సంఘటన ధ్యానం చేసేటప్పుడు దేవుని ఆత్మ నాకు ఒక మాట చెప్పారు. అప్పుడప్పుడు నాకు అవసరమైనప్పుడు దేవుడు తన యొక్క తలంపుల ద్వారా బలపరిచేవాడు. మోషే సకల విద్యా ప్రవీణుడు, అనంతమైన జ్ఞాని. కాబట్టి మోషేకు అర్థమై ఉంటుంది, నువ్వు ఫరో యొక్క విలువిద్యలన్నీ కూడా అలాగే మింగేస్తావు. ఫరో నిన్ను జయించలేడు, నువ్వే ఫరోని జయిస్తావు అనే పాఠం తప్పకుండా మోషేకు అర్థమయ్యేటట్టుగా దేవుడు చేసుంటారు. అందుకే మోషే ఇశ్రాయేలీయుల్ని విడిపించగలిగిన మహానాయకుడయ్యాడు. సంసోను అపవిత్రమైన దానిలో నుండి తేనె తీసుకొని తన జీవితాన్ని భ్రష్టు చేసుకున్నట్లుగా అపవిత్రమైన ఫిలిస్తీయులు, అపవిత్రమైంది ఏది కూడా ముట్టకూడదు, నువ్వు నాజీరు చేయబడిన వ్యక్తివి అనేది ఆ తల్లిదండ్రులు తప్పకుండా బోధించుంటారు. అయినా కూడా అపవిత్రమైన ఆ ఫిలిస్తీయుల్లో నుండి చాలామంది స్త్రీలను సంసోను మోహించి చివరికి దీన స్థితికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మరికొన్ని వచనాలు మనం చూద్దాం. సంసోను యొక్క జీవితంలో 16వ అధ్యాయంలో, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఇంకొక స్త్రీని చూశాడు. గాజాకు వెళ్ళాడు, అది ఫిలిస్తీయుల దేశం.
ఆ తర్వాత 4వ వచనంలో 16వ అధ్యాయం 4వ వచనంలో, పిమ్మట అతడు షోరేకు లోయలో నున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ఇది 3వ స్త్రీ, దెలీలా అనే స్త్రీ. అతని యొక్క పతనానికి కారకురాలైన స్త్రీ. ఈ స్త్రీ తన్ని శోధిస్తూ ఉన్నా, తన బలం ఎక్కడుందో చెప్పమన్నా 3 సార్లు తన బలాన్ని గురించి అబద్ధం చెప్పాడు. కానీ ఆమె శోధిస్తూ 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 వచ్చిన అక్కడికే వెళ్ళాడు. అపవిత్రమైన దానిలో నుండి సంతోషం పొందటానికి చూశాడు. ఏమాత్రం కూడా దేవునికి భయపడలేదు. తాను నాజీరు అనే విషయం కూడా మర్చిపోయాడు. చివరికి 16వ వచనం, 16వ అధ్యాయం 16వ వచనం, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. సంసోను యొక్క జీవితం ఈ మాట చదివినప్పుడు ఎవరికైనా దుఃఖం రాకమాండు. ఆమె దగ్గరికి వెళ్ళమన్నది ఎవరు? పాపం యొక్క తీపి అంత భయంకరం. ఎంతోమంది క్రైస్తవులు, విశ్వాసులు అనబడేవాళ్ళు, సేవకులు అనబడేవాళ్ళు ఏది అపవిత్రమైందో దాన్నే కోరుకొని నశించిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది స్త్రీలకు బానిసలైతే కొంతమంది డబ్బుకు బానిసలైన వాళ్ళు ఉన్నారు. గౌరవం, బిరుదులు, ప్రతిష్టలు. అందుకే ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నో ఫేమ్ నో నేమ్. పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు. దేవుని బిడ్డలు దీనంగా బ్రతకటం నేర్చుకోవాలి. సంసోను పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తి. ఒక్క గాడిద, పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపిన వ్యక్తి. ఎంత అభిషేకించబడిన వ్యక్తి ఎందుకు వెళ్ళాడు? ప్రాణము విసిగి చావగోరాడు. ప్రాణం ఇచ్చింది ఎవరు? దేవుడు. పాపం మనిషి ప్రాణం తీస్తుంది. ఈ మాటలు వినే మీరు ప్రతిరోజు ప్రతి నిమిషం ఆలోచించుకోవాల్సిన విషయం, నేను దేవునికి ఇష్టపూర్వకంగా జీవిస్తున్నానా? దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా చేస్తున్నానా? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించారు. దేవుడు సంసోను కళ్ళు ఊడదీసేటట్టుగా చేశారు. ఈ మాట చాలా భయంకరమైన మాట. కన్నులు ఊడదీస్తారు. నిలువున శత్రువు తనకు శత్రువులైన వాడిని పట్టుకున్నప్పుడు కన్నులు ఊడదీయించేవాళ్ళు. అది కాల్చేసేవాళ్ళంట. ఆ కన్ను కత్తితో లేపేసేవాళ్ళంట. సిద్కియా కన్నులు కూడా ఊడదీయించాడు నెబుకద్నెజరు. సిద్కియా కళ్ళ ముందు కుమారులను చంపి ఆ తరువాత సిద్కియా కళ్ళు ఊడదీయించాడు. ఎంత భయంకరమైన శిక్ష! కానీ దయగలిగిన దేవుడు సంసోన్ను జ్ఞాపకం చేసుకున్నారు. మళ్ళా అతని వెంట్రుకలు పెరిగేటట్టు తల వెంట్రుకలు చేశారు. చివరికి ఎందుకొరకైతే సంసోన్ను పుట్టించాడు, ఆ యొక్క కార్యం సఫలం చేసేటట్టుగా సంసోను పొందిన పశ్చాత్తాపాన్ని దేవుడు అంగీకరించారు. కళ్ళు పీకించేసి ఆ ఫిలిస్తీన్లకు తిరగలి విసిరేవాడయ్యాడు. ఇశ్రాయేలీల్లో ఘనుడిగా జీవించవలసిన వ్యక్తి ఆ కన్నుల ద్వారా చేసిన పాపాన్ని బట్టి బందీ అయిపోయాడు. దేవుడితో ఆటలాడొద్దండి. దేవుడితో ఎప్పుడు మనం దేవుణ్ణి మోసగించలేం. మనం రహస్యంగా ఏం చేస్తామో దేవునికి తెలుసు. మనం ఏం ఆలోచిస్తామో దేవునికి తెలుసు. మన దేహానికి దీపం కన్నే. కాబట్టి మన కన్నులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ కన్నులను బట్టే మనం పరలోకం వెళ్ళగలం.
ఈ కన్నులను బట్టే నరకానికి కూడా వెళ్ళగలం. అలాగే జీవితాన్ని భ్రష్టు చేయించిన ఇంకొక వ్యక్తిని గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. రెండవ బాధాకరమైన చరిత్రతో ముగిసిన వ్యక్తి ఇశ్రాయేలీలో మొదటి రాజైన సౌలు. అతని కన్నులు అతన్ని మోసం చేశాయి. ఈ సౌలుని గురించి మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో సమూయేలు అతన్ని రాజు చేస్తాడు దేవుడు అని చెప్పాక 6వ వచనం చదువుతున్నాను. మొదటి సమూయేలు 10:6. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవుని ఆత్మ బలంగా వస్తారు, నీకు క్రొత్త మనసు వస్తుంది, దేవుడు నీకు తోడుగా ఉండును. కాబట్టి ఈ సూచనలన్నీ నీకు సంభవించిన తర్వాత ఏది మంచిదో అది చెయ్యి. 9వ వచనం. అతడు సమూయేలు యుద్ధ నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. సౌలు అభిషేకించబడిన వ్యక్తి, క్రొత్త మనసు ఇచ్చారు దేవుడు, దేవుడు తోడుగా ఉన్నారు, దేవుని ఆత్మ అతని మీదకి బలంగా దిగి వచ్చింది. అయితే సౌలు చరిత్ర ఏమైంది? దేవుడు సౌలుకి చెప్పారు, అమాలేకీయుల్ని సర్వనాశనం చేయమని. యుద్ధానికి వెళ్ళాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్లలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని వాటిని నిర్మూలము చేసిరి. అది సౌలు చేసిన పని. ఎందుకు చేశాడు అలాగా? వీళ్ళు ఆ పశువుల్ని, ఆ గొర్రెలు, ఒంటెలు వీటిల్ని చూచినప్పుడు బలంగా ఉన్న వాటిని చంపలేకపోయారు. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణంతోనే ఉంచేశారు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. ఎందుకు తెచ్చారంట? దేవునికి బలి ఇవ్వటానికి. అవునో కాదో మనకి తెలియదు. ఇది సౌలు యొక్క చరిత్ర. దేవుని ఆత్మ వచ్చింది బలంగా, దేవుడు అభిషేకించారు, దేవుడు తోడుగా ఉన్నారు, దేవుడు అతని ఇశ్రాయేలుకు మొదటి రాజుగా చేశారు, ఎన్నో ఆధిక్యతలు ఇచ్చారు, అతని యుద్ధానికి వెళ్ళిన దగ్గరల్లా విజయం ఇచ్చారు. కానీ మొట్టమొదట్లోనే దేవునికి అవిధేయుడయ్యాడు. ఆ మాటకు వస్తే సౌలు దేవుని చిత్త ప్రకారం రాజ్యం వెళ్ళింది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత దేవుడు దావీదుని కోరుకున్నాడు. అయితే సౌలు యొక్క స్థితి ఏమైంది అంటే మొదటి సమూయేలు 16:14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని విరపింపగా. దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. దురాత్మ వచ్చి సౌలును బాధిస్తూ ఉండేది. ఆ తర్వాత ఫిలిస్తీన్లతో యుద్ధం వచ్చింది. వీళ్ళు ఏలా లోయలో దిగారు. ఫిలిస్తీన్లో నుండి గొల్యాతు అనేవాడు పైకి వచ్చి ఇశ్రాయేల్ని సవాలు చేస్తే సౌలు భయపడిపోయాడు. ఎందుకు భయపడ్డాడు? అతడుని దేవుడు విడిచిపెట్టారు. సౌలు పారిపోయాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం చదువుతూ ఉన్నాను. ఇశ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే. చూడడం. నిజముగా ఇశ్రాయేల్ని తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు.
వాణ్ణి చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగచేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేల్లో స్వతంత్రులుగా చేయననగా, అప్పుడు దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలు మీద నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని దగ్గర నిలిచిన వాణ్ణి అడిగాడు. ఆ రీతిగా సున్నతి లేని ఫిలిస్తీయుడిని చూచినప్పుడు దావీదు యొక్క రోషం మండింది. మనందరికి కూడా తెలుసు, దావీదు ఫిలిస్తీయుడైన ఆ గొల్యాతును చంపాడు. అయితే స్త్రీలు ఆ విజయాన్ని పాట పాడుతూ ఇలా అన్నారు: సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేశారు అని పాట పాడారు. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఏమొచ్చింది సౌలుకి? దేవుని ఆత్మ వెళ్ళిపోయారు, అపజయం కలిగేది. దావీదు వచ్చి ఆదుకున్నాడు, గొప్ప విజయం వచ్చింది, అసూయ వచ్చింది. దావీదు మీద విషపు చూపు నిలిపాడు. 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినప్పుడు అతడి ఇంటిలో ప్రవచించుచుండగా సౌలు ఈట తీసుకొని చంపేయాలని చూశాడు. 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించడు. సౌలు చూచి మరి అధికంగా అతనికి భయపడెను. ఇద్దరి మధ్య కూడా వైరం వచ్చేసింది. మనకి సౌలు దావీదు యొక్క కథ తెలుసు. దీన్ని వచ్చే వారం మళ్ళా మనం కొనసాగించుకుందాం. మన చూపు ఎలా ఉంది, ఎలా చూస్తున్నాం పరిస్థితులు? మనకన్నా ఎవరైనా మంచి చేసినా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా మనకి అసూయ వస్తుందా? ఎవ్వరూ ఎవరి మీద అసూయ పడక్కర్లేదు అనేది నా ప్రిన్సిపల్. ఎవరికి ఉండే ఆధిక్యత వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే మంచి గుణాలు వాళ్ళకు ఉంటాయి. దేవుడు అందరినీ కూడా సమానంగా చేశారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన ఈ తలంపుల కొరకు వందనాలు. నీవు సుందరివి, నువ్వు సుందరివి. నీ కన్నులు గువ్వ కన్నులు అన్నట్లుగా మా కన్నులు ఎప్పటికెప్పటికీ ప్రతి విషయంలో పవిత్రంగా కాపాడుకోవటానికి సహాయం చేయండి. సంసోను కన్నులు అపవిత్రమైనవి చూసి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అలాగే సౌలు మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి, మీకోసం నిలబడిన వ్యక్తి అసూయతో చచ్చాడు. తండ్రి, ఆ రీతిగా ఈ మాటలు విన్న ఎవ్వరూ కూడా భ్రష్టులు కాకుండా కాపాడండి. ప్రతి పరిస్థితిలో, ప్రతి నిర్ణయంలో పవిత్రులుగా జీవించటానికి మీ ఆత్మశక్తి చేత నింపమని మమ్మల్ని అందరినీ మా శరీర ప్రాణాత్మలు మీకు అప్పగించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. దేవుని యొక్క దయ, ఆత్మశక్తి మనకి తోడైండి. ఎప్పటికెప్పటికీ ప్రతి పరిస్థితిలో పవిత్రంగా చూడటానికి దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. My address Srimati Joy Sam Benny, Emmanuel Church 1-146 S Achutapuram, Kakinada 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.